ఇలా అడుగు అడుగులోనూ కల్తీయే. మనం తినే మెతుకు మెతుకులోనూ కల్తీయే. తినే తిండి నుంచి వేసుకునే మందుల వరకు అన్ని కల్తీమయం అయిపోయాయి. ఆహార పదార్థాలే కాదు, నిత్యం మనం వాడే వస్తువుల్లోనూ కల్తీ కామన్ అయిపోయింది. ప్రతి సరుకులోనూ నకిలీ మరక ప్రజల ఆరోగ్యాన్ని తుక్కు చేస్తోంది. మరి ప్రభుత్వం ఏమీ చేయలేదా? ప్రజలకు వేరే దిక్కే లేదా? రోజు రోడ్లపై తిరిగే లక్షలాది వాహనాల్లో పడే పెట్రోల్, డీజిల్ వంటివి కిరోసిన్తో కలిసి దశాబ్దాల కిందటే కల్తీ అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ కల్తీ మరో మెట్టు ఎక్కింది. కిరోసిన్ కూడా కాస్ట్లీ అయిపోవడంతో పెట్రోల్లో వైట్ కెమికల్స్ కలిపేసి అమ్మేస్తున్నారు. ఇలాంటి పెట్రోల్ పోయించుకుంటే బండి షెడ్డుకు పంపాల్సిందే. పెట్రోలే కాదు, మందుబాబుల గొంతులో పడే చుక్కను కూడా కల్తీ చేసేశారు. గతంలో విజయవాడలో ఇలాంటి కల్తీ మద్యం బారిన పడి 10 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. కాస్ట్లీ మందు బాటిళ్లలో చీప్ లిక్కర్ కలిపేసి అమ్మేసే దందాలు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటాయి. ఒక్క మద్యమే కాదు, కల్లు, సారాలను కూడా కల్తీ చేసేస్తున్నారు. డీనేచర్డ్ స్పిరిట్ తో కల్తీ సారా, యూరియా, పంచదార, ఈస్ట్ వంటి కెమికల్స్ కలిపి కల్తీ కల్లు తయారు చేసి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కల్తీ ఆహార పదార్థాలు చిన్నపిల్లల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. భౌతికంగా అట్లాగే మెదడు పనితీరులో కూడా దాని ప్రభావం ఉంటుంది. కల్తీ ఆహార పదార్థాలు తిన్నప్పుడు శరీరం ఎదుగుదల, ఎత్తు పెరగటంలో కొంత ఇబ్బంది ఉంటుంది. పెరగవలసినంత ఎత్తు పెరగరు. అలాగే మానసికంగా కూడా వాళ్ళలో కొంత లోపాలు ఏర్పడతాయి. జ్ఞాపకశక్తి తగ్గటం, తర్వాత మేధో సంపత్తి తగ్గటం, పరీక్షలకప్పుడు ఏదైనా చదివినా గుర్తుండకపోవటం, ఇటువంటివన్నీ కూడా నరాల బలహీనత, ఇవన్నీ కూడా పిల్లల్లో కనపడుతుంటాయి. ఇవే కాదు, పండగలకి, పబ్బాలకి, బంధువులకు ఇచ్చే స్వీట్స్ కూడా కల్తీవే ఉంటున్నాయి. చవకగా దొరికే యూరియా, కాస్టిక్ సోడా, గంజిపొడి, చాక్రిన్, సోడియం కార్బోనేట్, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్ లాంటి విష రసాయనాలతో లక్షల టన్నుల స్వీట్లు తయారవుతున్నాయి. ఈ స్వీట్ల మీద వేసే వెండి ఫాయిల్ కి బదులుగా అల్యూమినియం ఫాయిళ్లు వేస్తున్నారు. మనోళ్లే కేటుగాళ్లనుకుంటే చిన్ని కళ్ల చైనా తమ్ముళ్లు కల్తీలో 4 ఆకులు ఎక్కువే చదివారు. అవి ఇవి కాదు, ఏకంగా కూరగాయల్ని, బియ్యాన్ని, గుడ్లను కూడా కల్తీ చేసేస్తున్నారు. ప్లాస్టిక్ తో నకిలీ బియ్యం కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీ స్థాయిలో తయారు చేస్తున్నారు. వీటిని నేరుగా భారత్ కి ఎగుమతి చేసి కోట్లు కూడబెడుతున్నారు. ఆ అన్నం తిని మనం ఇక్కడ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒక్క బియ్యమేం కర్మ, ఏకంగా గుడ్డును కూడా నకిలీలు తయారు చేసేశాడు చైనావాడు. ఇలా కల్తీ జరగని అంశం లేదు, కల్తీ జరగని ప్రాంతం లేదు. ఇలా కల్తీల గురించి చెప్తూ ఉంటే మరో వారం పడుతుంది. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాలు తింటే మన ఆరోగ్యం చెడిపోవడం ఖాయం. ముఖ్యంగా ఈ కెమికల్స్ ప్రభావానికి కాలేయం దెబ్బతింటుంది. ఆపై ఆ భారం కిడ్నీల మీద పడుతుంది. మొత్తంగా జీర్ణాశయం, మెదడు వంటి కీలక అవయవాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఎఫెక్ట్ అవుతాయి. వీటి ప్రభావం జీర్ణకోశ వ్యవస్థ, లివరు, కిడ్నీలు, అలాగే చాలా అవయవాల్లో క్యాన్సర్ రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా జీర్ణకోశ వ్యవస్థ మీద దీని ప్రభావం పడుతుంటుంది. ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ రావటం, ఆకలి నశించిపోవటం, తేపులు రావటం, పొట్ట నిండా ఎప్పుడు చూసినా గ్యాస్ నిండి పొట్ట మీద కొట్టుకుంటే డమడమ శబ్దం రావటం, ఈ రకమైన గ్యాస్ ట్రబుల్కి పరోక్షంగా కలుషితమైన ఈ ఆహారాలు, ఈ రసాయనాలతో తయారు చేసిన పాల లాంటి కల్తీల మయం వల్ల ఇలా జరుగుతుంది. అసలింత పెద్ద యంత్రాంగం, నిఘా వ్యవస్థ ఉన్న మన దేశంలో ఇంత దర్జాగా గల్లీ గల్లీలోనూ ఇలాంటి ఇల్లీగల్ దందాలు సాగుతున్నాయి. అధికారులు కాసులకు కక్కుర్తి పడితే కల్తీ ఎక్కడైనా కామన్ అయిపోతోంది. ఫుడ్ సేఫ్టీ అధికారుల చేతులు తడిపితే పేడ కూడా ప్యాక్ చేసి అమ్మేసుకోవడానికి పర్మిషన్లు దొరికేస్తాయి. 1 కోటి మంది జనాభా ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు జస్ట్ 5గురు మాత్రమే అంటే మీరు నమ్మగలరా? ఇలా అధికారులను మేనేజ్ చేసి ఈ కల్తీ దంతా నడిపిస్తున్నారు. కల్తీ పదార్థాలు ముఖ్యంగా ఈ మన ఆహార ధాన్యాల్లో కూడా, అంటే వేరుశనగ, తర్వాత మనం వాడేటువంటి పప్పు ధాన్యాల్లో జరిగేటువంటి కల్తీ కూడా మన శరీరంలో లివర్ జబ్బులు రావడానికి, అలాగే డయాబెటీస్ జబ్బులకు కూడా. మాకు ట్రాపికల్ కాల్సిఫిక్ ప్యాంక్రిటైటిస్ అని ఒక వ్యాధి ఉండేది. ముఖ్యంగా తెలంగాణలోను, నార్త్ కర్ణాటక, ఉత్తర కర్ణాటక జిల్లాల్లోనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట. దీనికి కూడా మన తీసుకునేటువంటి పప్పు ధాన్యాల్లో జరిగేటువంటి కల్తీ అని చెప్పి చాలా పరిశోధనలో బయటపడిందండి. ఢిల్లీ నుంచి ప్రతి పల్లె దాకా గల్లీ గల్లీలో ఈ కల్తీ రాక్షసులు కాసుల కోసం జనం ప్రాణాల్ని పడంగా పెడుతూనే ఉన్నారు. మన దేశంలో ఏటా వేల కోట్ల రూపాయల కల్తీ వ్యాపారం జరుగుతోంది.
ఈ సంగతి అధికారుల నుంచి అమాత్యుల వరకు అందరికీ తెలిసినా ఎవ్వరూ పట్టించుకోరు. పోనీ బ్రాండెడ్ వస్తువులే కొనాలి అన్నా అది సామాన్యుడికి కష్టమే. పేదరికం, పెరిగిన ధరలు, దిగజారుతున్న ఆర్థిక స్థితి అన్నీ సామాన్యుడిని కల్తీ బారిన పడేటట్లు చేస్తున్నాయి. దీంతో ఉన్న దాంట్లోనే వచ్చే వస్తువుల కోసం చూస్తూ తెలిసి ఈ కల్తీ బారిన పడుతున్నారు. ఇలా నెలకు 100 మిగుల్చుకోవాలని చూసి చివరికి అనారోగ్యం పాలై ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆపై క్యాన్సర్ వంటి రోగాలు సోకి ట్రీట్మెంట్ కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఈ కల్తీ సరుకుల వల్ల వచ్చే రోగాల్ని నయం చేసే స్థాయికి మన దేశంలో ప్రభుత్వాసుపత్రులు కూడా ఎదగలేదు. ఈ సంగతి మన నేతలకు తెలిసినా పట్టించుకోరు. అంటే మొత్తంగా చివరికి సామాన్యుడు మాత్రం ఈ కల్తీ రక్కసి కోరల్లో చిక్కి బలైపోవాల్సిందే. మొత్తంగా మన దేశంలో సామాన్యుడి బతుకు కల్తీ మయమైపోతోంది. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.